ఓకే. ఫ్రెండ్స్ అలా అలా ఇంటర్ జాయిన్ అయినా అనమాట. ఇంటర్లో వచ్చేసి నేను ఫుల్ అడిక్ట్ అయిపోయాను పోర్నోగ్రఫీకి. ఇంటర్లోనే కాదు, 8th నుంచి ఉంది అది. కొంచెం స్టాప్ అయ్యేది ఎక్కడంటే, నేను హాస్టల్ జాయిన్ అయినప్పుడు. హాస్టల్ ఎప్పుడంటే నేను వచ్చేసి 10thలో ఫ్రెండ్స్, 10thలో 6 months అనుకుంటా. అంతకుముందు 8th కాదు, ఇంకా ముందు నుంచే నాకు ఇంకా ముందు నుంచి ఈ పోర్న్ అడిక్షన్ అనేది నాకు ఉంది ఫ్రెండ్స్. ఇది నన్ను సర్వనాశనం చేసింది ఫ్రెండ్స్. ఏడ్చేది ఒక్కటి తక్కువ, నేను నిజంగా ఏడ్చేది ఒక్కటి తక్కువ. ఇది ఎవ్వరు కనిపెట్టినారో కానీ వాడిని చంపాలంత కసింది. కానీ ఏం చేస్తావు, కుప్పలు ఫ్రెండ్స్. ఇంటర్నెట్లో సెర్చ్ చేయకపోయినా నువ్వు స్క్రోల్ చేసుకుంటూ పోతే అవే ఫ్రెండ్స్. ఈ దరిద్రపు ఈ ముండ్లు కూడా ఎక్స్పోజ్ చేసి అదంతా చెత్త ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటర్నెట్ అదంతా న్యూడిటీ. ఇది దీని మీదే మన మెన్ వీక్నెస్ అది ఫ్రెండ్స్. వాటితో ఆడుకున్నారు వాళ్ళు. ఆడుకునేది పక్కన పెడితే డబ్బు సంపాదించవచ్చు, కానీ ఈ పోర్న్ అనేది మన హెల్త్ని సర్వనాశనం చేస్తుంది. నేను ఎంత కొట్టుకునేవాడిని అంటే ఆ పోర్న్ చూసి వ్రింకిల్స్ వచ్చేసాయి. ముసిలోనికంటే అద్మానం అయిపోయింది ఫ్రెండ్స్. నడచలేకపోతాను. కొంచెం నడిస్తే ఆయాసం వచ్చేది, తినిండే అన్నం అరగదు, అజీర్తి, కడుపు అంతా నొప్పి, వామిటింగ్ వచ్చేసేది. తలలో నరాలు కరెంటు పెడితే ఎట్లా అంటే జుమ్ అని, ఒక్కోసారి ఏమో హార్ట్ అటాక్ వస్తుందేమో హార్ట్ అనేది, అంత పెయిన్ వచ్చేది ఫ్రెండ్స్. ఇవన్నీ మాస్టర్బేషన్, ఈ పోర్న్ వల్లే ఫ్రెండ్స్. మాస్టర్బేషన్ కూడా కాదు, మాస్టర్బేషన్ చేసినా కూడా తప్పలేదు న్యాచురల్గా. ఎందుకంటే పోర్న్ అనేది అన్యాచురల్గా ఇండ్యూస్ చేస్తుంది. నీకు అర్జు లేకపోయినా కూడా ఆర్టిఫిషియల్ అర్జు వచ్చి నీలో ఉండే రసాన్ని అంతా పిప్పి చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎంత బెరీని విడిచిపెడితే అంత మేలు ఫ్రెండ్స్. దీంట్లో ఫ్యాన్సీ అనేది, స్టైల్కి ఫ్యాన్సీకి ఫ్రెండ్స్లో అవలా చేద్దాం అనేది ఏంది లేదు ఫ్రెండ్స్. మీ లైఫ్ని సర్వనాశనం చేసుకోవాలనుకుంటే ఈ పోర్న్ చూడండి ఫ్రెండ్స్. ఇది నా కాలేజ్లో నేను కూర్చోలేకపోతాను ఫ్రెండ్స్. మామూలుగా కింద కూర్చోబెడతారు మాకు చక్క మక్కలు వేసుకొని. కొన్నిసార్లు ఎగ్జామ్స్ కానీ లేకుంటే స్టడీ అవర్ ఉండేది, మార్నింగ్ ఈవినింగ్ ఒక అవర్ ఉండేది. చక్క మక్కలు వేసుకొని కూర్చోలేకపోతాండి, అంత వీక్ అయిపోయాయి ఫ్రెండ్స్ నా లెగ్స్. నరాలు జుమ్మని జోంబట్టే ఫ్రెండ్స్ నా లెగ్స్, అంత వీక్ అయ్యాయి పోర్న్ వల్ల. అది నా చైల్డ్హుడ్ని, అడల్ట్హుడ్ని కూడా నాశనం చేయబోతుంది ఫ్రెండ్స్. అదే నా బాధ. ఏడ్చేది ఒక్కటి, నిజంగా చనిపోయేది ఒకటి తక్కువ ఫ్రెండ్స్. సూసైడ్ చేసుకొని ఈ వీర్యం ఇది సెమెన్ పోతే నీ సోల్ పోయినట్టే ఫ్రెండ్స్. బ్లడ్ లీటర్ పోయినా కూడా ఏం కాదు, కానీ ఈ సెమెన్ అనేది పోతే నీ సోల్ పోయినట్టే ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ అడిక్ట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ బాధ. నేను చెప్పే బాధ ఎంత హెల్ప్లెస్, ఎంత వల్నరబుల్ స్టేట్లో ఉంటామంటే మనము ఈ పోర్న్ చూస్తే కనుక ఒక్క ఫోటో ఓపెన్ చేసినా అది ఎంత లాస్ట్ తీసుకువెళ్తుందంటే, ఫోటో ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తాము, సీమోర్లో కొడతాం, ఇంకా ఫోటోలు వస్తూనే ఉంటాయి, ఇంకా ఆ ఫోటో ఓపెన్ చేస్తాం. అట్లే వీడియో లేకపోతాం, ఇంకా సాఫ్ట్ కోర్ లేకపోతాం. ఫస్ట్ రొమాన్స్ నుంచి సాఫ్ట్ కోర్ లేకపోతాం, మళ్ళీ హార్డ్ కోర్ లేకపోతాం, మళ్ళీ రేప్ దాకా పోతాం ఫ్రెండ్స్. ఇది నేను ఇంత ఓపెన్గా ఎందుకు మాట్లాడుతానంటే, నా లైఫ్ నాశనమైనట్టు ఇంకొకరి లైఫ్ వద్దు. అట్లీస్ట్ కొంతమంది అసలు అవేరే లేదు ఫ్రెండ్స్. దీని మీద ఏదో వాళ్ళు ఇరక్కపోయినారు ఫ్రెండ్స్. చాలామంది ఇరక్కపోయి ఈ డిచ్ నుంచి ఎంత బిర్యానీ బయటపడితే అంత బిర్యానీ ఇది మళ్ళా నీకు లైఫ్ లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పోర్న్, ఈ ఇంటర్నెట్, ఇది ఇంకా టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా పోర్న్ మామూలుగా ముందు వార్స్ వల్ల లేకుంటే వైరసెస్ వల్ల మనుషుల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ పోర్న్ అనేది నిర్వీర్యం చేస్తుంది ఫ్రెండ్స్. ఎంత వీక్ చేస్తుందంటే, నువ్వు ఒకే రూమ్లో బందీ అయ్యి అదే రూమ్లోనే నిద్రపోయి అదే రూమ్లోనే ఉండాలనిపిస్తుంది. బయటకు
పోవాలంటే పోబుద్ది శక్తి ఉండదు, ఎనర్జీ ఉండదు, డెడ్ స్టేట్. అది చనిపోయిన శవంలాగా అయిపోతాం ఫ్రెండ్స్. అది నేను నిజంగా నా మాటల్లో ఇప్పుడు వ్లాగ్ చేసి ఈ యూట్యూబ్కే కొత్త, నాకు మాట్లాడేకి కూడా రాదు ఫ్రెండ్స్. నాకు నోటికి నా ఎక్స్పీరియన్స్ ఏది వస్తే మాట్లాడతా అంతే ఫ్రెండ్స్. దీని నుంచి అంత బెరీని బయటపడితే మీరు అంతే ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పదలుచుకోండి. ఇది నన్ను ఎంత చెప్తా చూడండి ఫ్రెండ్స్. కాలు జోములు పట్టేది, కూర్చుంటే లేయలేకపోయేవాడిని, నేను పడేవాడిని కాలు జోములు పట్టి. పక్కన ఫ్రెండ్స్ నగేవాళ్ళు, వాళ్ళు నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు, నన్ను ఎంత హీనంగా చూసేవాళ్ళు అంటే మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ పార్ట్ 3లో.